వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా లైక్ చేసి వీడియోని వీక్షిస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు వరుణ్. హాయ్ అండి, హలో అందరికీ. నేను మీ వరుణ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. యూట్యూబర్లు ఎప్పటికప్పుడు బెస్ట్ వేలు ఎంచుకుంటున్నారు. ఓ చక్కటి పయనంలో వారు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మనం యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండింగ్ ఏమి నడుస్తుందంటే అన్బాక్సింగ్ వీడియోలు చేస్తున్నారు ఎక్కువగా జనాలు. అందులో ఈ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి వాళ్ళు, మరియు కొంతమంది ఫోన్స్ గురించి, కొంతమంది టీవీల గురించి, కొంతమంది టాయ్స్ గురించి, అంటే హెలికాప్టర్స్ కానీ కార్లు అటువంటి టాయ్స్ గురించి కొంతమంది ఈ సర్కస్టిక్ సాయి గారు అయితే 10,000, 15,000, 20,000, 5,000 ఇటువంటి ప్రోడక్ట్లు వారు తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా మన ఛానల్లో వారితో పాటు ప్రయాణించాలి, వారితో పాటు మనం కూడా సక్సెస్ పొందాలి అని అనేక ప్రయత్నాలు చేస్తూ ఫుల్ టైం మనం కేటాయిస్తున్నాం. అయితే అంత బడ్జెట్ మన దగ్గర లేదు కనుక ఫన్నీగా అనుకోవచ్చు, లేకుంటే మరేదైనా కానీ ఈరోజు మనం కూడా అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక నుంచి మనం కూడా మన అన్బాక్సింగ్ వీడియోలు పెడదాం, మన ఛానల్లో స్టార్ట్ చేద్దాం. వీరందరికీ నేను తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వారికి మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మీరు ఇలాగే సక్సెస్ పొందుతూ మీ ఛానల్లో మీరు మంచి స్థాయికి ఎదగాలని, అదేవిధంగా సర్కస్టిక్ సాయి గారికి కూడా, మీ కుటుంబ సభ్యులకు, మరి మీకు, ముఖ్యంగా మీ మేనగోడలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కగా మీరు మీ ఛానల్ అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. దానికి నేను ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఛానల్ కోసం నేను అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. అనేక ప్రయత్నాలు చేస్తూ ఫుల్ టైం కేటాయిస్తూ అనునిత్యం యూట్యూబ్ గురించే, ఛానల్ గురించి ఆలోచిస్తూ బెస్ట్ థింగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటాను. అయితే మీ అందరూ అంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ మీరే బై చేస్తున్నారా, లేదా వేరే వారు ఎవరైనా, అంటే కంపెనీకి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన వారు, మీకు ఎలాగూ వ్యూవర్స్ ఎక్కువగా ఉన్నారు, మీ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారు కనుక వారే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ చేత అన్బాక్సింగ్ వీడియోలు చేస్తున్నారా అనేది కాస్త డౌట్గా ఉండింది. సర్కస్టిక్ సాయి గారు అయితే వాళ్ళే, అంటే ఆయనకి కుటుంబ ప్రోత్సాహం ఎక్కువ ఉంది. చక్కటి అన్బాక్సింగ్ వీడియోలు ఏది కావాలంటే అది చక్కగా కొనుక్కోగలుగుతున్నాడు ఆయన. కీప్ ఇట్ అప్ అండి. అదేవిధంగా మీరు మీ ఛానల్ని గ్రోత్ చేస్తూ మీరు మంచిగా జనాల్ని అలరించాలని, అందరిలో మీరుగా ఉన్నందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ సబ్స్క్రైబర్గా. అదేవిధంగా నేను కొంతకాలంగా మన ఛానల్ గ్రోత్ కోసం మంచి డ్రోన్ కొందామని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా. DJI 4 Pro లేదా 3 Pro అటువంటి ఆ డ్రోన్ నేను ఎలా నడపాలి ఏంటి ఇవంతా నేను ట్రైనింగ్ తీసుకున్నా. కానీ నాకు అంత బడ్జెట్ లేదు. డ్రోన్ కొనే అనునిత్యం డ్రోన్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నా కానీ డ్రోన్ కొనలేకపోతున్నా. అదొకటి. ఇంకా ఈ సెల్ఫీ స్టిక్ ఒకటి, మరియు ట్రైప్యాడ్ అని, మరియు జర్నీ వీడియోలు చేద్దాం బైక్ పైన అంటే బైక్ హ్యాండిల్కి పెట్టుకునే మంచి హోల్డరు, ఇటువంటి బ్రాండెడ్ మంచి కంపెనీ నేను తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాను. ఒక ట్రైప్యాడ్ అయితే మంచిది తీసుకున్నాను, మంచివి బోయా మైక్స్ తీసుకున్నాను. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన మంచి ఫోన్ ఒకటి తీసుకున్నాను. అదేవిధంగా డ్రోన్ ఒకటి, మరియు మంచి బెస్ట్ 4K క్యామ్, ఇటువంటివి కూడా రాబోయే రోజుల్లో ఎట్లయినా సరే తీసుకుంటాను. ఆ విధంగా నేను ప్రయత్నాలు చేస్తాను. మన ఛానల్ కోసం, ఛానల్ గ్రోత్ కోసం ఫుల్ టైం ఇందులో కేటాయించాలి. కేటాయిస్తే ప్రతి ఒక్కరికి గ్రోత్ ఉంటుంది. మొన్న నేను సర్కస్టిక్ సాయి గారినే కాకుండా సాయి కృష్ణ గారని టెక్ ఛానల్ మెయింటైన్ చేస్తారు. ఆయన్ని కూడా నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను. అందరికంటే బెస్ట్గా మాధురి టెక్ ఛానల్, మాధురి గారితో ఎక్కువ నేను వారి ఛానల్ని నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఎందుకంటే వారు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఏదన్నా మనం కామెంట్ రాసి పంపినా కూడా ఇమీడియట్గా మనకి రెస్పాండ్ అవుతారు, ఆ డౌట్ని క్లియర్ చేస్తారు.
అంటే దేని నుంచి? ఇన్స్టా నుంచి వారు రెస్పాండ్ అవుతారు. మన యూట్యూబ్‌లో ఏదైతే డౌట్ గురించి మనం కామెంట్ రాసామో, అదేవిధంగా సాయి కృష్ణ గారు కూడా అదే విధంగా మూవ్ అవుతున్నారు. జనాలందరితో మమేకంగానే ఉంటున్నారు. ముఖ్యంగా మాధురి గారికి నా తరపున, మన ఛానల్ తరపున కృతజ్ఞతలండి. మీ అటువంటి టెక్ ఛానల్స్ సాయి కృష్ణ గారు గానీ, మరియు ఆహ్, ఇంకొక వ్యక్తి ఉన్నారండి. ఆయన రిజిస్టర్‌లో ఉంది. ఆయన పేరు తరచుగా ఆయన చేస్తుంటారు. ఓహ్! వారు ముగ్గురు గూడా నాకు రెస్పాండ్ అవుతున్నారు. సారీ అండి, మీ పేరు చెప్పలేకపోతున్నాను. వివేకా ఏదో ఉందండి. నెక్స్ట్ మరో కంటెంట్‌లో మిమ్మల్ని నేను మీ గురించి కూడా నేను తెలియపరుస్తాను మన వ్యూవర్స్ అందరికీ. మరియు ఈరోజు మన అన్బాక్సింగ్ చాలా అంటే ఫన్నీగా ఉండొచ్చు. కానీ ఓకే అండి. బెస్ట్ అనుకోవాలి మనం. మనకున్నంతలో ఈ బాక్స్‌లో ఉంది. మనకున్నంతలో మరియు మనకు బడ్జెట్ ఎంతవరకు ఉంది? ఇంతవరకు యూట్యూబ్‌లో ఎవరు అన్బాక్సింగ్ చేసుండరు. నేను చెప్పే ఈరోజు ఏంటంటే చూడండి ఏంటో మెడిమిక్స్ సోప్ అన్బాక్సింగ్ వీడియో. ఎప్పుడైనా చూసారా? మా బడ్జెట్‌కి సరిపోయే విధంగా ఇంతే. ఎందుకంటే ఉన్న కాస్ట్‌కొస్తే అమౌంట్ ఏదో మనకు యూట్యూబ్‌కే పెడుతున్నాం. అదేవిధంగా నెట్ ఖర్చులు, ఆ ఎడిటింగ్ యాపులు ఇవన్నీ గూడా. ఎంతో కష్టపడి డే అంతా వీడియోలు చేస్తూ, నైట్‌లో వీడియో ఎడిటింగ్ చేస్తూ ఒక్కొక్కసారి కాపీ రైటు ప్లస్ ఇటువంటివి పడ్డప్పుడు ఎంతో కష్టపడి చేసిన ఇమీడియట్‌గా దాన్ని మన ఛానల్‌లో యూట్యూబ్ నుంచి మనకు మెయిల్ వస్తుంటుంది. ఇలా ఇది కాపీ రైట్ పడితే కరెక్ట్ కాదని. ఎందుకంటే వాళ్ళని నొప్పించి మనం ముందుకెళ్ళి ఏ ఛానల్ అన్నా యూట్యూబ్ వారి గైడ్‌లైన్స్ ఫాలో అయ్యి, వారిని గౌరవిస్తూ ముందుకెళ్తేనే మనల్ని ప్రమోట్ చేస్తది త్వరగా యూట్యూబ్ గూడా. గౌరవప్రదంగా గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల మనం వ్యవహరించాలి. అదేవిధంగా మనం నమ్ముకున్న యూట్యూబ్ ఛానల్‌ను గూడా మనం వారి గైడ్‌లైన్స్‌ని ఫాలో అయితే త్వరగా మనకి సక్సెస్ అనేది ఉంటుంది. అందులో భాగంగా ఎంతో కష్టపడి నేను వీడియోలు చేసి, మళ్ళీ ఎడిటింగ్ చేసి, అప్‌లోడ్ చేసి, ఇవంతా చేస్తున్న, నెట్ ఖర్చు చేసి అప్‌లోడ్‌కి ఇంత చేస్తున్న ఎమ్మటే ఒక్కోసారి కాపీ రైట్ వస్తుంది. కాపీ రైట్ ఏదైనా వీడియోకొస్తే ఇమ్మీడియేట్‌గా నేను అది ఏంటనేది ఇంకా ఆలోచన వద్దు. మెయిల్ వచ్చిందా? మెయిల్‌తో పాటు వారు వీడియో కూడా పంపుతున్నారు రిటర్న్ మనకి. ఆ వీడియోలో ఎక్కడెక్కడ ఏ దగ్గర కాపీ రైట్స్ ఉన్నదనేది కూడా వాళ్ళు యారో మార్క్ చేయించి చూపిస్తున్నారు. అటువంటప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా ఈరోజు నందిగాంలో ఆ రోజు నైటు సుమారుగా నేను 50 కిలోమీటర్స్ జర్నీ చేసి 7కి అక్కడికి వెళ్ళాను. జబర్దస్త్ టీం వారు అక్కడికి 8 తర్వాత వచ్చారు. సుమారుగా 8:40 అలా అయింది. అక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ శ్రీనివాస్ గారని ఎవరో విజయవాడ వ్యక్తి, ఆయన మంచిగా సాంగ్స్ పాడారు ఆయన. బర్త్డే ఫంక్షన్‌కి మరియు ఇతర ఫంక్షన్‌లకు కూడా నన్ను ఇన్వైట్ చేయండి అని చెప్పేసి నేను అక్కడ మైక్ అనౌన్స్ చేశాను. మీరు ఎప్పుడైనా ఈరోజు జరిగిన కార్యక్రమం మరోసారి ఎప్పుడైనా మీరు చూడాలంటే వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్‌లో ఈ వీడియోలు 5 పార్టులుగా చేసి మేము పొందపరుస్తాము. ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు వీక్షించవచ్చు అని చెప్పేసి స్టేజీ నుంచి నేను మైక్ అనౌన్స్ చేశాను. 2 టైమ్స్ నేను చెప్పాను. చెబితే జనం చాలా మంది అది విన్నారు. అయితే ఈ శ్రీనివాస్ గారు అనే ఆయన మంచి పాటలు పాడారు. ఆ పాటలు నేను తీసుకొని మన యూట్యూబ్‌లో పొందపరచడం జరిగింది. 1 అవర్ తర్వాత నాకు అప్‌లోడ్ అయినప్పుడే మెయిల్ వచ్చింది. వెంటనే మళ్ళీ ఆ వీడియోస్ అవేంటి ఎక్కడెక్కడ కాపీరైట్ పడొస్తది, కాపీరైట్ ప్లస్ అవన్నీ కూడా వచ్చినాయి. నేను ఇమ్మీడియేట్‌గా చూశాను. దాన్ని డిలీట్ చేశాను. కొన్ని జబర్దస్త్ వీడియోలు కొన్ని ఉన్నాయి. సాంగ్స్ లేనివి చూసి వాటిని నీట్‌గా ఎడిటింగ్ చేసి చక్కగా నేను వాటిని కూడా అప్‌లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏదైతే కాపీరైట్ పడిందో అదైతే తీసేసాను. అది మళ్ళీ అప్‌లోడ్ చేయను. యూట్యూబ్ నడపడం అంటే అంత సామాన్యంగా లేదు. ప్రతిదీ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ ఎంతో నేర్చుకోవచ్చు. శ్రద్ధ, బాధ్యతగా చేస్తే మన పట్ల మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఏర్పడుతుంది. అదేవిధంగా చక్కని రీతిలో గనక యూట్యూబ్ ఛానల్‌లో మనం నడిపితే
అవతల వారికి మనం డిసిప్లిన్ ఇవ్వటమే కాకుండా మనలో మనం కూడా ఓ మార్పుని చూడగలుగుతాం. ఆ విధంగా ఉంటుంది ఆ క్రమశిక్షణ అనేది. పద్ధతిగా, ఒక బాధ్యతగా వీడియోలు మనం చేయటం, వాటిని అప్లోడ్ చేయటం, అనునిత్యం మనకి ఇంకా వేరే ఆలోచన అనేది థాట్ ఉండదు మనకి మైండ్లో. ఎప్పుడూ వీడియోస్ గురించి, ఏ వీడియో మనం చేయాలి, ఏది ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఏది బెస్ట్గా ఉంటుంది అనే విషయాలపైనే మనకి ఎప్పుడూ మన థాట్స్ తిరుగుతుంటాయి. సరే, మనం యూట్యూబ్లో భాగంగా అన్బాక్సింగ్ వీడియో అయితే చేయాలి కనుక మనం పెద్ద పెద్ద 5,000, 10,000, 15,000, 20,000, 25,000 రూపాయల ప్రోడక్ట్లు కొనే అంత స్థాయి ఇంకా యూట్యూబ్ తీసుకెళ్ళలేదు నన్ను. భగవంతుడు ఆశీస్సులు మరియు యూట్యూబ్ ఆశీస్సులు ఉన్నప్పుడు అటువంటి మంచి ప్రోడక్ట్లు కూడా మనం తీసుకొని ఎప్పటికప్పుడు మనం అన్బాక్సింగ్ వీడియోల్లో పొందపరుచుదాం. అదేవిధంగా ఇప్పుడు అందరూ ఈ నవ్వుకుంటారో లేదా మెచ్చుకుంటారో ఏదన్నా కానివ్వండి, మెడిమిక్స్ సోప్ క్లాసిక్. ఇందులో కూడా 2-3 రకాలు ఉన్నాయండి సోపులు, మెడిమిక్స్ సోప్లో కూడా. వాటికంటే బెస్ట్గా ఇదే కొన్ని లక్షల మంది యూజ్ చేస్తున్నారు. ఇది ఆయుర్వేదిక్ సోప్ విత్ 18 హర్బస్ ఎఫెక్ట్స్ ఫర్ స్క్రీన్ ప్రాబ్లమ్స్. అంటే 18 రకాల ఏవైనా ఇబ్బందులు, ఏవైనా స్కిన్ మచ్చలు కానీ, డాట్స్ కానీ అటువంటి వాటి ఉంటే వాటి మీద ఇది బెస్ట్గా ఉంటుంది అని చెప్పేసి వీరు తెలియజేస్తున్నారు ఈ సోప్ వారు. అయితే మెడిమిక్స్తో పాటుగా మరిన్ని కొన్ని సోప్స్ నేను నిన్న రిలయన్స్ మార్ట్ నుంచి తెప్పించాను. అవి కూడా మనం ఒకే రోజు అన్బాక్సింగ్ కాకుండా నెక్స్ట్ వీడియోల్లో చేద్దాం. ఈరోజు మెడిమిక్స్ సోప్ అన్బాక్సింగ్ చేద్దాం. తర్వాత అందరూ ఇంకా నవ్వుకునే విధంగా ఇదిగోండి జీలకర్ర. ఓకే, సర్కస్టిక్ సాయి గారు, మీరు చూస్తారు, మీరు వింటారు. మా బడ్జెట్కు తగ్గట్టు, మా స్థాయికి తగ్గట్టుగా మీలాగా 5,000, 10,000, 15,000, 20,000 రూపాయలు ఏవైతే మేము చేసే పరిస్థితి లేదండి. ఓకేనా? ఒక డ్రోన్ కోసము మరియు ట్రైప్యాడ్ కోసం, అదేవిధంగా సెల్ఫీ స్టిక్ కోసం, బైకు హ్యాండిల్ హోల్డర్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. ఇంకా అవి వచ్చినప్పుడు, నేను తెప్పించినప్పుడు వాటి వీడియోలు నేను పెట్టగలుగుతానని భావిస్తున్నాను. మీరైతే 5,000, 10,000, 15,000, 20,000 రూపాయల ప్రోడక్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తూ ఉండండి. బుర్ర ఖరాబ్ అయిపోతుందండి మీ వీడియోస్, కానీ ఏది మిస్ అవ్వను. తప్పకుండా లైక్ ఉంటుంది, సబ్స్క్రైబ్ ఎప్పుడో చేశాము. మీరు చెప్పే విధంగా బెల్ ఐకాన్ నేను ఆన్లోనే పెట్టుకొని ఉంచుకుంటాను, నోటిఫికేషన్ ముందుగా నేను. ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు, వారిలో మీరు కూడా ఒకరు కనుక ఈరోజు జీలకర్ర ప్యాకెట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే వ్యూవర్స్, మీ అందరి కోసం జీలకర్ర ప్యాకెట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. అదేవిధంగా మెడిమిక్స్ సోప్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. పిల్లలకి మరియు పెద్దలకి ఇది చక్కగా మెడిమిక్స్ సోప్ యూజ్ అవుతుంది. అదేవిధంగా మరిన్ని కొన్ని సోప్స్ ఉన్నాయి బెస్ట్ ఉండటానికి. మన మార్కెట్లో 45-50 రకరకాల సోపులు ఉన్నాయి. అయినప్పటికీ అందులో బెస్ట్గా ఒక 5-6 సోప్స్ మంచి క్వాలిటీ మనం తేవటం జరిగింది. అవే నేను మీకు సజెషన్ చేస్తాను. అనేక రకాల సోపులు వాడి మీ గ్లోని కానీ ఏవైనా మీరు అన్నీ వాడకూడదు కనుక కొన్నే యూజ్ చేయాలి. అదేవిధంగా కొంతమంది గుడి వద్దకు వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు నాకు తెలియటం జరిగిందండి. స్కూల్ పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటున్నారో, అంటే వారు ఎక్కడంటే హాస్టల్స్లో ఉంటున్నారో, చదువు నిమిత్తం వెళ్ళి 5 4 నెంబర్స్, 6 నెంబర్స్, 8 నెంబర్స్ ఇలా ఉంటారు కదా. ఉంటున్నప్పుడు వారికి స్క్రీన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. అంటే ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్గా వాళ్ళని ట్రీట్ చేస్తారు కనుక టైం టు టైం వాళ్ళు బాడీ వాష్ చేసుకోవటం, స్నానం చేయటం తదితర పనుల్లో. అంటే వారు ఒక్కరూ విడిగా ఉండటం వల్ల ఎవరికి వారు నీట్నెస్ అనేది తక్కువ ఉంటే బాడీ మీద కొంత ఇది వస్తుందంట. అంటే డాట్స్ లాగా, ఏమైనా మచ్చల్లాగా, ఎలర్జీ లాగా వస్తుంటుంది. ఏదైనా నీట్నెస్ ఉండాలి, తప్పదు. కరెక్ట్గా మూవ్ అవ్వాలి, టైం టు టైం మెయింటైన్ చేయాలి. లేకుంటే మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది సమస్యలు, అందులో రాజీ ఉండదు. ఓకేనా? అయితే డాక్టర్లు దగ్గరికి వెళ్తాం, మనీ చాలా వేస్ట్ అవుతుంటుంది. కొన్ని బిళ్ళలు మనకు బాడీకి కొన్ని మెడిసిన్, కొంత ట్యాబ్లెట్లు కొన్ని మనకి సూట్ అవ్వవు, కొన్ని మనకి సూట్ అవుతాయి. అదేవిధంగా నేను మీకు ఒక లోషన్ తెచ్చానండి. నేను రేపు మీకు
తర్వాత వీడియోలో చెప్తాను ఆ లోషన్ కూడా. లోషను నేను అసలు వాస్తవంగా అనుభవం నాకే జరిగింది. నేను ఒక 10 సంవత్సరాలు యూపీ, ఎంపీ, బీహార్, కలకత్తా రాష్ట్రాల్లో, రాజస్థాన్, కర్ణాటక, కేరళల్లో కూడా నేను ఒక ప్రైవేట్ కంపెనీ పవర్మెక్ అనే ఒక మంచి కంపెనీలోనే ఒక 10 సంవత్సరాలు నేను వర్క్ చేశాను. అక్కడ ఏంటంటే ఒక స్థాయిని బట్టి ఫస్ట్ హెల్పర్ మూమెంట్లో హెల్పర్ హెల్పర్ స్థాయిలో ఉన్నప్పుడు ఒక 20 మంది అలా కలిసి ఉండేటట్టుగా ఒక రూమ్లో పడేస్తారు. ఎందుకంటే మన కుటుంబ బాధ్యతలు మన మీద ఉంటాయి. ఘోరంగా ఉంటుంది అక్కడ ఇబ్బంది. అందరూ తెలుగువారు ఉండరు, పెద్దగా ఎక్కువ హిందీ వారు ఉంటుంటారు, పంజాబ్ వాళ్ళు ఉంటుంటారు. అలా మనం ఉండాలి కొంత, తప్పదు. ఇంటికాడ పరిస్థితులు బాగుండవు ఇంటికాడికి వస్తే, ఓకేనా. మరి అక్కడికి వెళ్ళినప్పుడు వర్క్ చేయడానికి అక్కడ అనేక ఇబ్బందులు, అనేక అనుభవాలు ఎదుర్కొన్నాం. అనేక ఇబ్బందులు, ఎట్లుంటుందా జీవితం, ఇదే పరిస్థితి అనేది ఎన్నో మనం నేర్చుకోవడానికి సబ్జెక్ట్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ 20 మంది, 25 మంది, 30 మంది జనాలు ఉండటం వల్ల మనం టైం టు టైం నీట్నెస్ అనేది మెయింటైన్ చేయలేం. అప్పుడు నాకు బాడీ మీద డాట్స్ అనేది రావటం స్టార్ట్ అయింది. సరే నేను అలా 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 ఏవో మెడిసిన్ వాడుతున్నాను. కానీ అది యూజ్ అవలా. సరే మంచి డాక్టర్ దగ్గర రాజస్థాన్లో నేను చూయించుకున్నాను. ఇప్పుడు అది మెడిసిన్ నా దగ్గర ఉంది, ఆ లోషన్ నా దగ్గర ఉంది. ఇప్పుడే చూపుతాను నేను అది కూడా. ఎవరైనా ఇబ్బంది పడేవారు ఉంటే మీరు యూజ్ చేసుకోండి. బెస్ట్గా అది వర్క్ అవుతుంది. ఎన్నో హాస్పిటల్లో తిరిగాను. బాడీ మీద అక్కడక్కడ డాట్స్ ఉంటే సుమారుగా 15,000-20,000 వరకు ఖర్చు అయ్యింది. ఖర్చు అయ్యి ఒకసారి నేను రాజస్థాన్లో చూయించుకుంటే ఆ మెడిసిన్ నాకు ఎఫెక్ట్ వచ్చి ఈ అరిచేతులు ఉన్నాయి కదా, అరిచేతులు ఈ చర్మం మొత్తం లేచిపోవటం, పాదాల్లో అరికాల్లో చర్మం మొత్తం లేచిపోవటం, నడవలేకపోవటం, చేతులతో ఏది పట్టుకోలేకపోవటం. ఎందుకంటే చర్మం మొత్తం లేచిపోతుంటే అప్పుడు మనం ఏది పట్టుకోలేం, ఏం చేయలేం. అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు నేను పడుతున్న ఇబ్బందులు ఏమి మా ఇంటికాడ వరకు ఏమి తెలిసేవి కాదు. నరకం కనపడేది అక్కడ. ఇంటికి వచ్చేసామా, ఏ ఇన్ఛార్జి కాడికి వెళ్తాం, మా పరిస్థితి బాగాలేదంటాం. అలా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తర్వాత అక్కడ నుంచి హెల్పర్ నుంచి సీనియర్ హెల్పర్ నుంచి జూనియర్ ఫిట్టర్ నుంచి ఫిట్టర్ నుంచి సీనియర్ ఫిట్టర్ స్థాయి వరకు వచ్చా. అంటే 6,000 నుంచి సుమారుగా 28,000, 30,000 వరకు నేను పేమెంట్ తీసుకున్నా గతంలో. అంటే నేను తీసుకున్న తర్వాత అప్పుడు భోజనం బాగా, అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత పూర్తిగా నాకు అన్నకోశ ప్రయోగం కూడా దెబ్బతినింది. భోజనం పూర్తిగా నాకు పడట్లేదు. ఇక ఏం తిన్నా నేను బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. కంపెనీ నుంచి నేను కంపెనీ నుంచి పూర్తిగా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చాను ఇక్కడ నక్కల్ రోడ్ అశోక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఏది అన్నకోశ ప్రయోగకు సంబంధించి అక్కడ కొంత ఖర్చు అయింది. తర్వాత నిదానంగా సెట్ అయింది, పర్వాలేదు. లేకపోతే అన్నకోశ ప్రేగు మొత్తం తీసి మార్చి ఏదన్నా టెంపరీగా ఫైబర్ లాంటిది ఏదన్నా ప్రేగులు లాంటివి అట్లాంటివి కూడా ఏదన్నా చేయాల్సి వస్తుంది, లేకపోతే అదే పూర్తిగా సర్జరీ చేయాల్సి వస్తుంది అని చాలా ఆపరేషన్ లాంటివి జరుగుతుంది ఇదని భయపడ్డాను. వాస్తవం చెప్పారు, భయపడ్డాను. అదేవిధంగా ఇప్పుడు కొన్ని వాటిల నుంచి నేను రికవర్ అయ్యాను. ఇంటి వద్దనే ఉంటున్నాను. ఇంట్లో వర్క్ కానీ బయట కుటుంబానికి సంబంధించిన వర్కులు చేస్తూ యూట్యూబ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు కొత్తలో మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్తే 10 మంది 20 మంది అట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అదేవిధంగా పైన స్టార్ట్ చేస్తూ సుమారుగా 6 నెలలు 7 నెలలు అవుతుంది మనం స్టార్ట్ చేసి. సుమారుగా 22,000 మంది దాటారు మనకు సబ్స్క్రైబర్స్. శ్రమిస్తున్నాను యూట్యూబ్లోనే. మరియు యూట్యూబ్లో శ్రమించడమే కాకుండా కాస్త ఖర్చు కూడా ఉంది. వేరే ఊర్లు వెళ్ళి యూట్యూబ్ చేయాలి, వీడియోలు తెచ్చుకోవాలన్నా నెట్కి కానీ ఇతర ఖర్చులకు కానీ. యూట్యూబ్ వారు నేను ఏం కోరుకుంటున్నానంటే, యూట్యూబ్లో ఏదైనా అప్లోడ్ చేస్తే వారే దాన్ని పికప్ చేసుకునే విధానంగా, మన నెట్ ఖర్చు ఏమీ లేకుండా వారే పికప్ చేసుకునే విధానంగా ఒక యాప్ రూపొందిస్తే యూట్యూబ్ వారికి, యూఎస్ గవర్నమెంట్ వారికి నేను పూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సామాన్యులు ఉంటారు, కరెక్ట్ టైం టు టైం మీరు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం.
ప్రతిదీ బోల్డంత నెట్ ఖర్చు అవుతుందండి. అది మళ్ళీ మనం వైఫై చాలా ఎక్కడెక్కడికో వెళ్ళి వైఫై బాక్సులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మనం అప్లోడ్ పెట్టుకోవాల్సి వస్తుంది వీడియోస్. ఒకరోజు 2 రోజులు కాదు కదా, ప్రతిరోజు అంటే వారికి ఇబ్బందిగానే అనిపిస్తుంది కనుక ఎన్నో ఆప్షన్స్ మీరు తేగలరు. అటువంటి అందులో ఇది ఒకటి ఒక ఆప్షన్గా మీరు ఏర్పరిచితే మేము ఎవరైతే సామాన్యులు యూట్యూబ్ చేస్తున్నారో వారికి కొద్దిగా వెసులుబాటుగా ఉంటుంది. ఓకే అండి, ఈరోజైతే మనం ఈ మెడిమిక్స్ సోప్ అన్బాక్సింగ్ చేద్దాం. బెస్ట్ స్మెల్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది సోపు. అదేవిధంగా మరికొన్ని సోప్స్ ఉన్నాయి, అవి రేపు నేను అన్బాక్సింగ్ చేస్తాను. అదేవిధంగా మంచి రిలయన్స్ మార్ట్ నుంచి ఇవి తెప్పించాను. ఏంటంటే మన సాంబ్రాణి ప్యాకెట్స్, ఏదైతే ఊదికడ్డీలు ఉంటాయి కదా, అవి మంచిగా ఒక 5 రకాలు మంచి బ్రాండెడ్స్ అవి తెప్పించాను. అవి రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను వాటి గురించి చెప్పి. ఈరోజైతే మనం ఈ అన్బాక్సింగ్ చేయాలి కదా సర్కస్టిక్ సాయి గారు, మీకోసమే అన్బాక్సింగ్ చేస్తాను, మీకోసమే. ఓకే, ఇదిగోండి మన తగ్గట్టుగా మనం ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం మెడిమిక్స్ సోప్. ఓకే, సర్కస్టిక్ సాయి గారు ఇదిగోండి, వాడండి మీరు కూడా. ఓకే, బెస్ట్. సో హ్యాపీగా ప్రతి ఉదయం ప్రశాంతమైన వాతావరణాన్ని ఒక 5 బ్రాండెడ్ సోపులు ఉన్నాయి, ఎంతో వారు మేనేజ్మెంట్ చేసి చక్కగా ప్రజలకు అందిస్తున్నారు. ప్రతి ఉదయం మంచి ప్రశాంతతని ఏర్పడే విధంగా ఇవి మనకి తోడ్పడతాయి. ఓకే, ప్రతి ఒక్కరిది బిజీ షెడ్యూల్. ఈ బిజీ షెడ్యూల్లో ఎంత టెన్షన్లో ఉంటూ అనేక ఆలోచనలతో ఉంటూ ప్రశాంతంగా స్నానం చేస్తుంటే ఒక్కొక్క సోప్ ఉంటుంది, ఎంతో పూర్తిగా మన జీవితంలో ఏం జరిగినాయి ఇప్పటి వరకు అనేది పూర్తిగా మర్చిపోతాం. ఆ విధంగా ఉంటుంది ఒక సోపు. ఏది బెస్ట్ స్థానానికి బెస్ట్ సోప్ మెడిమిక్స్ సోప్. ఓకే, అందరూ యూజ్ చేయండి. మీ స్క్రీన్ ప్రాబ్లం నుంచి మీరు రికవర్ అవ్వండి. అదేవిధంగా లోషన్ గురించి చెప్తున్నా. లోషన్ గురించి నేను బెంగళూరులో కూడా చూపించుకున్నా, అక్కడ కూడా తగ్గలేదు. కానీ ఈరోజు లోషన్ గురించి కూడా మీకు నేను చూపిస్తాను. ఆ లోషన్ బాటిల్ ఎక్కడ ఉందంటే, ఆ లోషన్ బాటిల్ గురించి మరో వీడియో. ఇదిగోండి, ఇది అలోవెరాకి సంబంధించి ఇది నేను చెప్తున్న లోషన్. ఈ లోషన్ మీరు పిల్లలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ ఎవరైనా వాడచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉన్నది మంచి లోషను. కాస్ట్ వచ్చేటప్పటికి ఇది 259 వరకు ఉందండి. 10% డిస్కౌంట్ వెళ్తుంది ఇందులో, మిగతాది మనకు ఛార్జ్ అవుతుంది. అయితే మీరు ఈ లోషన్ని నేను మెన్షన్ చేస్తాను, మీకు ఫోటో మెన్షన్ చేస్తాను. దీని డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. పూర్తిగా మీరు ఇది డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసి మీరు మీ దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్స్లోకి వెళ్ళి చూసి డేట్ అది చూసి తెచ్చుకోండి. లోషన్ మంచి స్మెల్ వస్తుంది, అదేవిధంగా అంత చక్కగా పనిచేస్తుంది. నేను బెంగళూరులో మళ్ళీ 15,000 ఖర్చు పెట్టి నేను చూయించుకున్నాను డాట్స్ ఉంటే. ఇది వాడిన తర్వాత చాలా తక్కువ ప్రైజ్లో అనిపించింది నాకు, అంత ఖర్చు పెట్టిన తర్వాత నేను. కానీ దీనికి పూర్తిగా నాకు అక్కడక్కడ డాట్స్ ఉండేవి నాకు, ఈ పొజిషన్లో ఇక్కడ డాట్స్ ఉన్నాయి, ఇవంతా కూడా నాకు క్యూర్ అయింది. సుమారుగా ఒక డబ్బా అయిపోయింది, రెండో డబ్బా నాది, ఇది సెకండ్ బాటిల్ క్యూర్ అయింది నాకు. నేను ఏదైనా సజెషన్ చేయదలుచుకుంటే నా సబ్స్క్రైబర్కి నేను అనుభవంతో నేను వాడిన తర్వాత నేను చెప్పగలను, వాడిన తర్వాత 100% నేను చెప్పగలను, అనుభవంతో మాత్రమే. ఓకే, ఎందుకంటే ఎంతో గౌరవంతో నేను అంతకుముందు కూడా కొన్ని మెడిసిన్స్ గురించి చెప్పా, అవి చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు జిలా దురద ఉన్నవారు
వృద్ధులు లేదా పిల్లలు పెద్దలు అలా అలా గీరి 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 మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది. అటువంటి గారికి కూడా నేను అంతకుముందు అనేక మందులు వాడా. మంచి బెస్ట్ డాక్టర్ దగ్గర బెంగళూరులో వేరే డాక్టర్ దగ్గర మేము కన్సల్ట్ అయితే వేరే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ నుంచి ఇది ఒక ట్యాబ్లెట్ ఇది ఇచ్చారు. ఇది మన ఆయింట్మెంట్. అది చాలా హార్డ్గా ఉంటుంది ఆయింట్మెంట్. స్కిన్ మీద త్వరగా అప్లై అవ్వదు. 1 డ్రాప్ 2 డ్రాప్ పారాషూట్ ఆయిల్ వేసుకొని, పారాషూట్ ఆయిల్ కొబ్బరి నూనె అప్లై చేసుకుంటే ఎక్కడైనా జిలాదురద ఉంటే 2 రోజుల నుంచి 3వ రోజు నుంచి గీరే పని ఉంటుంది. గిరి 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 కొంతమందికి అదొక చెక్కలాగా శరీరం మీద అదొక మచ్చలాగా పడిపోతుంది. అటువంటప్పుడు ఇదిగో చూడండి, ఇది నేను మీకు మెన్షన్ చేస్తాను, ఫోటో పెడతాను. లాస్ట్ ఒక వీడియోలో నేను చేశాను. కొంతమంది మా గ్రామస్తులు వాడారు, నాకు రిజల్ట్స్ చెప్పారు, చాలా బాగుందన్నారు. అంటే నాకేదో వస్తుంది, నేనేదో ఇదవుతుంది, లేకపోతే ఈ మెడికల్ కంపెనీ వారు నాకేదో ఇస్తారనో, లేకపోతే నేనేదో ఆ లోషన్ వారు నాకేదో ఇస్తారనో, వారెవరూ నాకు తెలియదు. కానీ అది ఎన్నో మందుల్లో బెస్ట్ ఏదనేది నేను మాత్రం మా వ్యూవర్స్కి తెలియపరుస్తున్నాను. కనుక ఆలోచన చేయండి. ఇది ఎక్సలెంట్. ఇది నేను డిస్క్రిప్షన్లో దీని గురించి డీటెయిల్స్ పెడతాను. ఆ లోషన్ గురించి కూడా నేను డీటెయిల్స్ పెడతాను. ఈ 2 కూడా మనం ఖర్చు ఉంటుంది, ఎక్కువ డబ్బులు. అంటే కొంతమంది అంటారు, నేను పోయినసారి ఇది పెట్టినప్పుడు కొంతమంది అన్నారు కామెంట్స్లో 20 రూపీస్లో ఏదైనా ఉంటే చెప్పరా, ఇది 70, 60 అట్లా ఉందండి. 20 రూపీస్లో ఏదైనా ఉంటే చెప్పరా, లేదా తక్కువ బడ్జెట్లో ఏదన్నా ఉంటే చెప్పరా అంటారు. అది కాదు, అనేక దానికి మనం ఖర్చు చేసుకుంటుంటాం, అవునా? అటువంటప్పుడు దానికి ఖర్చు ఆ మాత్రం ఉంటుంది. బెస్ట్గా పనిచేస్తాయి అవి. ఓకే, అటువంటప్పుడే నేను రికమెండ్ చేస్తాను. అంత సామాన్యంగా నేను ఏది పడితే అది రికమెండ్ చేయను. ఓకే, నా వాల్యూ పోగొట్టుకునే విధంగా ప్రయత్నాలు చేయను. 1, 2 ఆ లోషన్ వచ్చేటప్పటికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ లోషన్. ఓకే, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా ఫోటో కూడా మీకు నేను ఇది అప్లోడ్ మీకు స్క్రీన్ మీద ఉంచుతాను ఇక్కడ. ఓకే, మీకు అది ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. ఓకేనా? ఇది ఒకటి జిల్లాకు సంబంధించిన మెడిసిన్, ఒకటి ఇది లోషన్కి సంబంధించిన మెడిసిన్. ఓకే, ఇది మీరు మిస్ అవ్వద్దు. ఈ 2 ఎవరైతే చాలామంది ఉంటారు, ఎందుకుంటారు, చాలామంది ఉంటారు స్కిన్ మీద అనేక ప్రాబ్లాలు వచ్చి డాట్స్ వచ్చి అలాగే వదిలేస్తూ ఎన్నో మందులు వాడి తగ్గక మరి ఏముందిలే అనుకుంటారు. కానీ అవి ఉండకూడదు. ఎందుకు ఉండాలి? దానికి మన దగ్గర సమస్యకి పరిష్కారం ఉన్నప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకొని దాన్ని నీట్గా ఉంచితే సరిపోద్ది కదా. ఆ విషయాన్ని గ్రహిస్తూ మీకు నేను ఈ వీడియో పొందపరుస్తున్నాను. ఇది నేను మరో వీడియోలో చూపిద్దాం అనుకున్నా, లెంత్ అవుతుంది వీడియో అని. ఇబ్బంది ఏం లేదు. మీరు ఇది కంటిన్యూగా 2 డబ్బాల్లో మీకు ఎటువంటి సమస్య ఉన్నా క్యూర్ అయిపోతుంది. ఓకే, మంచి పరిమాణాలను అందిస్తూ చక్కటి పనితనాన్ని కూడా అందిస్తుంది ఇది. ఓకేనా? ఈ లోషన్. నెక్స్ట్ మరి ఇదే వీడియోలో ఇంకోటి కూడా, ఇది ఇప్పుడు వరకు అయితే మనం బెస్ట్ సోప్ మెడిమిక్స్ గురించి చెప్దాం. రేపు మరో బెస్ట్ సోప్తో మళ్ళీ మీకు అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా ఈరోజు ఇదిగోండి మన జీలకర్ర, ఇది కూడా ఇంతకంటే బెస్ట్వి కూడా ఉన్నాయి ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్. సరే, ఈరోజు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, ఈరోజు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, సర్కస్టిక్ సాయి గారు, మీతో పాటు నేను కూడా తప్పకుండా అన్బాక్సింగ్ వీడియోలో మీతో పాటు పోటీ పడతా. అది ఏది అన్బాక్సింగ్ కాదు, రాబోయే 5-6 రోజుల్లో కావాలంటే బెస్ట్ మీరు కూడా బెస్ట్ అనుకునేది అన్బాక్సింగ్ చేస్తా రాబోయే 5 రోజుల్లో, అంటే 24-25 తారీఖుల్లో. సర్కస్టిక్ సాయి గారు, కనీసం మీకు కామెంట్ రాస్తే రిప్లై ఇవ్వరు కదా, వీడియోలో అయినా మీరు నా గురించి మీరు చెప్పాలి మీ ఛానల్లో. ఓకే, ఇదిగో జీలకర్ర చూడండి. అంటే మీకు నచ్చినయే మీరు ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీకు నచ్చినాయి అవే మీరు చేస్తారా అన్బాక్సింగ్ వీడియోలు? ప్రొడక్ట్స్ మీరు చేయరా? ఎందుకని చేయరు? మీకు నచ్చినట్టు మీరు, అంతేనా? దీనికి మళ్ళీ మీ మేనగోడలు ఫుల్ సపోర్టు. ఇదిగో నేను కూడా జీలకర్ర మా వంటగదిలో వాడుకుంటాం మేము.
చూస్తున్నారండి, వెరీ గుడ్ ప్రోడక్ట్. దీని పేరు కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్లో జీలకర్ర. ఇంకా దీనికన్నా బెస్ట్ ఉన్నాయండి, దీనికన్నా బెస్ట్ ఉన్నాయి. నేను పోయినసారి అది బ్రాండ్ చూశాను, అది ఇప్పుడు నాకు టయానికి అందుబాటులో లేదు, తెచ్చాను. అది ఇది రాధా వారదంట. ఇది రాధా ప్రీమియం క్వాలిటీ స్పైసీస్ ది ఫైన్ క్వాలిటీ అని ఇక్కడ మెన్షన్ చేయబడింది. అయితే దీనికన్నా బెస్ట్ క్వాలిటీ ఇంకా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏది బెస్ట్ అనేది, ఇది బెస్ట్ అని నేను చెప్పను, ఏది బెస్ట్ అనేది మటుకు నేను చెప్తా. ప్రతి ప్రోడక్ట్ గురించి నేను అన్బాక్సింగ్ వీడియో చేసి వంటకు సంబంధించిన దానిలో, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది నాకు 50 సబ్స్క్రైబర్స్ దాటి ఎంతో కొంత నాకు మనీ అవటం స్టార్ట్ అయినప్పుడు ఓ మంచి వంట ఛానల్ ఒకటి ఏర్పాటు చేస్తా. మన పక్కన అక్కడ స్థలంలో ఒక తాటాకు పందిరితోటి ఓ మంచి గృహం లాంటిది ఏర్పాటు చేసి అక్కడ ప్రతిరోజు దోశలు మరియు అదేవిధంగా వంట అంటే చికెన్ ఫ్రై కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ ఫ్రై కానీ, మటన్ కర్రీ కానీ, ఫిష్ కానీ. మాకు మొన్న ఇక్కడ వర్షం వచ్చి 5-6 రోజులు వీడియోస్ ఉన్నాయండి, బాగా వేసాను వీడియోస్, మంచి మంచి రొయ్యలు పడ్డాయండి. ఆ రొయ్యలను చూస్తే మనం వంట ఛానల్ స్టార్ట్ చేసి ఆ రొయ్యలను ఇక్కడే మనం ఫ్రై చేసేద్దాం అనేది. ప్రతిదానికి ఈ మనీ అనేది ఒక మంచి సపోర్ట్ అవసరం. ఛానల్ నడపాలంటే అంత సామాన్యం కాదు, డబ్బు అవసరం బాగా ఉంటుంది. దానికి యూట్యూబ్ సపోర్ట్ కూడా మాలాంటి వారికి కావాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో ఏంటండి, గేమ్స్ ఆడి చేసేవారికి, ఆయన పేరేదో నేను విన్నానండి, నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. 64 లక్షలు అంట పర్ మంత్. ఆయన గేమ్స్ ఛానల్ గురించి రివ్యూలు ఇస్తూ సుమారుగా 14 మిలియన్ వరకు ఉన్నారంట ఆయనకి సబ్స్క్రైబర్స్. ఓన్లీ గేమ్స్ గురించి చెప్తాడంట ఆయన. అదేవిధంగా నాకు తెలిసి అయితే అన్వేషణ అన్నయ్య, మిమ్మల్ని ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటా అన్నయ్య, అన్వేషణ అన్నయ్య మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటా. ఒక 7-8 డ్రోన్లు పక్కన పెట్టుకున్నారు. 2 లక్షల నుంచి 6-7 లక్షల వరకు డ్రోన్స్ మీ దగ్గర ఉన్నాయి. చాలా సంతోషం. కనీసం ఒక డ్రోన్ అన్నా మా ఛానల్ కోసం నేను కొనుక్కునే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అన్వేషణ, మరి 28-30 లక్షలు ప్రతి నెల నువ్వు సంపాదిస్తున్నావు. మా యూట్యూబర్స్ అందరి తరపున నీకు పూర్తిగా కృతజ్ఞతలు. అంత సామాన్యం కాదు అంత పేమెంట్ అంటే. ఎంతో గట్స్ ఉండాలి, ఎంతో దమ్ము ఉండాలి, వీడియోలో పూర్తి కంటెంట్ ఉండాలి. అదొకటను నీ ప్లస్ ఏంటంటే నువ్వు ఇండియాలో లేకుండా బయట కంట్రీస్ తిరుగుతూ అక్కడే ఉంటూ అనేక వీడియోలు నువ్వు అక్కడి నుంచి పెట్టడం గమనార్హంగా ఉంది ఇండియన్స్కి. అందుకని ఇండియన్స్ ఫాలోవర్స్ అంతమంది నీకు ఉన్నారు. నువ్వు అక్కడి నుంచి విమానం నీ పక్కగా విమానం వెళ్తున్నది తీసి పెట్టినా కూడా కనీసం దానికి కూడా 80K లేదా 180K 200K షార్ట్స్లో కూడా నీకు అన్నీ ఉంటున్నాయి. నువ్వే వీడియోలు చేసినా చాలా ఫాస్ట్గా ఒక 2 అవర్స్లోనే సుమారుగా 20K వ్యూస్ 30K వ్యూస్ పెద్ద వీడియోలకు కూడా వస్తున్నాయి అన్నయ్య. నేను ఇమీడియట్గా ప్రతిదీ నేను అంత తక్కువేం కాదు, నేను ఫాలో అవుతూ ఉంటాను. అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్ అన్నయ్య, నిన్ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 7-8 లక్షల పేమెంట్ ప్రతి నెలా తీసుకుంటూ మంచి సక్సెస్ని, మంచి లైఫ్ని నువ్వు అవరోధిస్తున్నావు. మా ఛానల్ తరపున నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏ అన్నా బాగా నడుస్తున్నా వ్యాపారం? హైదరాబాద్లో చక్కగా నువ్వు కూడా దాన్ని ఏమంటారు, ల్యాప్టాప్స్ షోరూమ్ ఏదో ఓపెన్ చేసావంట. అదేవిధంగా ఇప్పుడు అమెరికాలో యూఎస్లో నువ్వు బైక్ రైడ్ చేస్తున్నావు. ఓకే అన్న, హ్యాపీగా నీ వీడియో నీకు కూడా చేరాలని నువ్వు చూస్తావని, నీకు అంత టైం ఉంటుందో ఉండదు, కానీ వీడియోలు చేస్తుండగా నీ దాకా చేరతాయి అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నా. అందులో రాజీ లేదు. ఓకేనా, చాలా సంతోషం అన్న. మీరు మాకు 2 కళ్ళుగా యూట్యూబర్స్కి. ఆయన ఎవరో గేమ్స్ చేసి ఆయన ఇంగ్లీష్ ఆయన అంట, మనకు పెద్దగా టచ్ లేదు తెలుగువారికి. మరి మీరైతే మా తెలుగువారు కనుక 20,000 8 lakhs పర్ మంత్, 8 lakhs పర్ మంత్ మీరు చేస్తున్నారు, సంతోషం. అదేవిధంగా
ఆయన అన్వేష్ అన్నయ్య ఒక 38 lakhs వరకు, ఆయన 38 lakhs వరకు ఆయన చేస్తున్నారు. సంతోషం అన్నయ్య. అంతంత రాపోయినా కనీసం 20,000 అట్లా వచ్చినా మాలాంటి ఛానళ్ళకి చాలా బెస్టే. మరి మరో మంచి వీడియోలో వ్యూవర్స్ మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చిల్డ్రన్స్ టేక్ కేర్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చిల్డ్రన్స్ టేక్ కేర్. బాయ్.